హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు వచ్చేసి మనము మన మినీ వ్లాగ్లో హోటల్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక క్యారెట్, క్యాప్సికము, 2 పచ్చిమిర్చి, బిన్నీసు, బఠానీ, చిన్న సైజు నిమ్మకాయ, టమాటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకు ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ రంగు వచ్చిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, క్యాప్సికము, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలపాలి. ఇంకా తరిగిన బిన్నీసు, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని బఠానీ వేసుకొని సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత చిల్లీ సాస్ వేసుకోవాలి. కారంగా కావాలనుకుంటే చిల్లీ సాస్ కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా సాస్ వేసుకోవాలి. కాస్త వెనిగర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని విడివిడిగా చేసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ విడివిడి చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ అన్నం మీదుగా 2 టేబుల్ స్పూన్ కారం, లేదంటే మీకు కారంగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. రుచికి తగిన అంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని నెమ్మదిగా అడుగు భాగం నుంచి కలుపుతూ ఉండాలి. నెమ్మదిగా అడుగు భాగం నుంచి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతూ నెమ్మదిగా కలుపుతూ ఇప్పుడు ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసిన తర్వాత ఒకసారి కింది నుంచి బాగా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, వేడి వేడి హోటల్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.